మేము ఇటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా వాళ్ళు ఏదైతే మేము 6 రాష్ట్రాల్లో కాల్పుల విరమణ పాటిస్తామన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఆ ముఖ్యమంత్రులకి, ఆ ప్రభుత్వాలకి లేఖలు కూడా రాయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎక్కడైతే ఈ రోజు కర్రగుట్ట అనే అంశం ప్రధానంగా చర్చ జరుగుతున్నదో, ఆ కర్రగుట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తంగా కూడా చెప్పుకునే దాని ప్రకారము వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత వాళ్ళు ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా ఉండడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలకు పనిచేయకుండా ఉండడం కోసమే కర్రగుట్టల ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్ళు మొదలు 6 మాసాలు కాల్పుల విరమణ అడిగిన తర్వాత ఒక్క నెలైనా 30 రోజుల గడువుతోటైనా కాల్పుల విరమణ పాటిద్దాం. ఎలాంటి నష్టం జరగకుండా అంటే ఆదివాసులకు నష్టం జరగకుండా